విద్యార్థులకు, ప్రధాన ఉపాధ్యాయులు వారికి, ఉపాధ్యాయ సిబ్బందికి, నా మిత్రులు సంతోష్ గారికి, జయరామ్ మేషార్ గారికి, అలాగే పెద్దలందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒక లక్ష్యం ఏదైనా పెట్టుకున్నామంటే దాన్ని సాధించవచ్చు. అంటే ఎలాగైనా సాధించడం వేరు, కేవలం నిజాయితీ అనేటటువంటి మార్గంలో విలువలతో కూడినటువంటి లక్ష్యాన్ని సాధించడం వేరు. దాని గురించి 2 కథలు చెప్పి ముగిస్తాను. ఒకటి, ఒక ఊళ్ళో మనలాంటి పాఠశాల ఒకటి ఉండేది. ఆ స్కూల్లో ఏంటంటే మీకు తిరుపతి గారు ఎలా పీఈటీ టీచర్ ఉన్నారో అలానే ఆ పీఈటీ టీచర్ ఒకరోజు ఏం చేశారంటే ఒక 20 మంది విద్యార్థులను, ఒక క్లాస్లో ఉన్నటువంటి 20 మంది విద్యార్థులను పిలిచి 20 విత్తనాలను ఇచ్చారు. మీరు ఈ విత్తనాలను మొక్కలుగా తయారు చేసి తీసుకురండి అనేటటువంటి టాస్క్ ఇచ్చారనమాట. అయితే ఇచ్చి గడువు ఇవ్వడం జరిగింది. అక్కడికి వారం రోజులకు కొంతమంది, 10 రోజులకు కొంతమంది, 20 రోజులకు కొంతమంది, అట్లా మొక్కలుగా తయారు చేసి తీసుకొని రావడం జరిగింది పిల్లలు, మీలాంటి విద్యార్థులు. అయితే ఈ 20 మందిలో 19 మంది మొత్తం అందరూ కూడాను మొక్కలుగా తయారు చేసి తీసుకొని రావడం జరిగింది. ఒక్క విద్యార్థి రాము అనేటటువంటి కుర్రాడు మాత్రము మొక్కగా తయారు చేసి తీసుకొని రాలేదు. అయితే మరొక 2 రోజులు అని గడువు అడుగుతా ఉన్నాడు. ఒకరోజు నెల రోజులు గడిచాక ఆ విద్యార్థి పీఈటీ టీచర్ దగ్గరికి వచ్చి, సార్ నేను ఎంత ప్రయత్నించినా కానీ ఈ విత్తనం నుండి నేను మొక్కగా తయారు చేయలేకపోతున్నాను సార్. ఎండలో పెట్టాను, నీళ్ళలో పెట్టాను, నీళ్లు పోస్తా ఉన్నాను, గుర్తుతో చాలా జాగ్రత్తగా నేను చూసుకుంటా ఉన్నాను, కానీ నేను విత్తనం నుండి మొక్క అయితే తయారు చేయలేకపోతున్నాను సార్ అని చెప్పడం జరిగింది. వెంటనే ఆ పీఈటీ టీచరు ఈరోజు విజేత రాముడే అని చెప్పి ప్రకటించడం జరిగింది అందరి ముందు. దానికి ఉపాధ్యాయ బృందం కానీ, ప్రధాన ఉపాధ్యాయులు కానీ చాలా ఆశ్చర్యంగా, ఏంటి ఇట్లా అంటే, కొంతమంది చాలా ఆరోగ్యకరమైనటువంటి మొక్కను తెచ్చారు, కొంతమంది పొడుగాటి మొక్కను తెచ్చారు. వాళ్ళందరికీ పక్కన పెట్టి అసలు మొక్కనే తయారు చేయలేనటువంటి వ్యక్తిని, రాము అనేటటువంటి వ్యక్తికి విద్యార్థికి మీరు ఎట్లా విజేతగా ప్రకటిస్తారని ప్రశ్నించడం జరిగింది. దానికి సమాధానంగా ఆ పీఈటీ టీచర్ ఏం చెప్పారంటే, నేను విత్తనం నుండి మొక్క ఎలా తయారు చేస్తారు, లేదంటే మొక్క తయారు చేయమనే పరీక్ష పెట్టలేదు. వాళ్ళకి పెట్టిన పరీక్ష నిజాయితీ పరీక్ష. నేను ఇచ్చిన విత్తనాలు చెడిపోయిన విత్తనాలు, ఉడకబెట్టిన విత్తనాలు ఇచ్చాను కాబట్టి మొక్క తయారవదు. అసలు వీళ్ళు ఏం చేశారు, విత్తనం మార్చి లేదా వేరే మొక్కను తీసుకొని రావడం జరిగింది. 19 మంది విద్యార్థులు కూడా. ఆ ఒక్క విద్యార్థే నిజాయితీగా వచ్చి ఒప్పుకోవడం జరిగింది. సో అలా అంత నిజాయితీ మీరు ప్రతి విషయంలోనూ ప్రదర్శించుకోవడం వెళ్ళడం అంటే ఆ నిమిషానికి మీకు కష్టం అనిపించవచ్చు, కానీ మీరు సాధించే విజయంలోనూ లక్ష్యంలోనూ చాలా మనస్ఫూర్తిగా మీరు ఆ విజయాన్ని ఆస్వాదించగలుగుతారు. ఒకటి. ఇంకొకటి, మనం ఒక సందర్భం గుర్తు చేసుకోవాలి. మీరు అందరూ లాల్ బహదూర్ శాస్త్రి గారి పేరు విన్నారా? లాల్ బహదూర్ శాస్త్రి గారి పేరు విన్నారా లేదా? ఆయన మనకి ఒకానొకప్పుడు ప్రధానమంత్రి. 1964లో ఆయన ప్రధానమంత్రిగా ఉండేటప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిపి ఒక నిర్ణయం తీసుకొని ఉన్నారు. ఏంటి? కారు కొనుక్కుందాం అని. అయితే వారి దగ్గర 7,000 రూపాయలు మాత్రమే ఉన్నాయి, కానీ ఫియట్ కార్ అనేటటువంటిది కొనాలని నిర్ణయించుకున్నారు. దానికి కావాల్సింది 12,000 రూపాయలు. అయితే 5,000 రూపాయలు పంజాబ్ నేషనల్ బ్యాంక్లో వాళ్ళు లోన్ తీసుకొని కారు కొనుక్కున్నారు. ఆయన ప్రధానమంత్రిగా 1964-65 చేసిన తర్వాత 66లో మరణించడం జరిగింది. అయితే మరణించినప్పటికీ ఆ లోన్ పూర్తి కాలేదు. అంటే బ్యాంకుకి కట్టాల్సిన డబ్బు ఏదైతే ఉందో అది పూర్తిగా చెల్లించబడలేదు. అయితే ఆయన దేశ ప్రధానమంత్రి కదా, దానిని గుర్తించి పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళు ఏం చెప్పారంటే, మేము మాఫీ చేస్తాము అని ముందుకు రావడం జరిగింది. వెనక నుంచి గవర్నమెంట్ చెప్పుండొచ్చు, కారణాలు ఏవైనా కానీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏదైతే ఉందో డబ్బు మాకు చెల్లించిన అవసరం లేదు అని ఆయన సతీమైనటువంటి లలితా శాస్త్రి గారికి చెప్పడం జరిగింది. కానీ ఆ కుటుంబ సభ్యులంతా చెప్పిన విషయం ఏంటంటే, లాల్ బహదూర్ శాస్త్రి గారు మాకు కొన్ని విలువలు నేర్పించి వెళ్ళారు, ఆయన మాకు విలువలు ఇచ్చి వెళ్ళున్నారు. ఆ విలువల్ని కాపాడుకోవడమే మాకు చాలా కత్తి మీద సాము వంటిది. కాబట్టి మాకు ఆ మాఫీ అవసరం లేదు. ఆయన చనిపోయిన తర్వాత ఆ కుటుంబ సభ్యులకు వచ్చినటువంటి పెన్షన్ మొత్తం ఏదైతే ఉందో ఆ పెన్షన్ మొత్తంతో ఆ కారు లోను తీర్చుకొని ఉన్నారు
అది విలువలకు ఈ సందర్భం మనం విలువలకి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. మొదటి కథ నిజాయితీ, రెండోది విలువలు. సో మనం ఏ లక్ష్యాన్నైనా సాధించాలి అంటే ఈ రెండు చాలా చాలా అవసరం. నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, నేను ఇప్పుడు చాలా కొన్ని కాలేజెస్లో పనిచేస్తూ ఉన్నాను కదా, వేరియస్ కాలేజెస్ విజిట్ చేస్తూ ఉన్నాను. అయితే ఎక్కడ కూడాను ఎక్కువ మంది విద్యార్థుల్లో ఒక చిన్న ఉదాహరణే, మనం టీచర్ నాకు ఇక్కడ చాలా హ్యాపీగా సంతృప్తిగా ఉంది ఏంటంటే, మన విద్యార్థులందరూ టీచర్ కనిపించగానే గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, నమస్తే అని చెప్తా ఉంటారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అయితే చాలామంది విద్యార్థులు గురువు పక్క నుంచే వెళ్ళిపోతూ ఉంటాడు, కానీ అసలు ఆయన ఎవరో ఆవిడెవరో అనేది కూడా తెలియదు అనేటటువంటి ప్రవర్తన చూస్తూ ఉన్నాను. అంటే ముఖ్యంగా డిగ్రీ, పీజీలు ఇప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు కూడాను వారి యొక్క గురువులు కనిపిస్తే ఖచ్చితంగా ఉంగి నమస్కారం పెడతారు, చెప్తారు గుడ్ ఆఫ్టర్నూన్. నేను కూడాను. సో ఇది విలువలు. ఈ విలువలు నేను ప్రగాఢ విశ్వాసంతో నేను నమ్మకంగా చెప్పగలను ఏంటంటే, గవర్నమెంట్ స్కూళ్ళల్లో మాత్రం ఈ విలువలు ఖచ్చితంగా నీళ్లు పోసి పెంచుతున్నారు. ఇది ఎలా చెప్తున్నానంటే, నేను చెప్తున్న ఇంజనీరింగ్ కాలేజ్ వేరియస్ స్టేట్లలో చాలా కాలేజీల్లో పనిచేశాను. అక్కడ గవర్నమెంట్ స్కూళ్ళ నుంచి ఎవరైతే చదువుకొని వచ్చి ఉన్నారో ఆ విద్యార్థులను మాత్రం 90% ఎక్కువ ఆ విలువలతో పెరిగి ఉన్నారు. అది ఆ ఉపాధ్యాయుల గొప్పతనం. సో ఆఖరిగా ఇంకొక విషయం, ఇది కూడా ఎందుకు ఈ ఉదాహరణ తీసుకున్నానంటే, మన పెద్దలందరూ చెప్పున్నారు, తల్లి, తండ్రి, గురువు, దైవం. సో మొదటి 3, తల్లి ప్రాణం పోస్తుంది, తండ్రి మార్గదర్శనం చేస్తాడు, గురువు జ్ఞానం ఇస్తాడు. అంటే మీకు సమాజంలో మంచి ఏంటి, చెడు ఏంటి, రేపు పొద్దున ఎలా ఎదగాలి అనేటటువంటి జ్ఞానాన్ని మీకు ట్రాన్స్ఫర్ చేస్తాడు. సో అలాంటి విలువలతో, అలాంటి నిజాయితీతో మీ లక్ష్యాలను సాధించాలని, అత్యున్నత శిఖరాలకు చేరాలని, ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థులు ఉన్నత ఫలితాలు సాధించాలని, అంటే మినిమం 570, 580 మార్కులు దాటాలి ఈ సంవత్సరం. అప్పుడు ఇంకా సగర్వంగా మరింత మంది విద్యార్థులను ఈ స్కూల్లో జాయిన్ చేయాలని మేము అడగగలుగుతాం. సో అలాగే మిగతా వాళ్ళు కూడా ఎన్ఎంఎంఎస్ చాలామంది ప్రిపేర్ అవుతూ ఉన్నారు, వాళ్ళు కూడా మంచి విజయాలు సాధించాలని, మిగతా విద్యార్థులు క్రీడల పోటీల్లో కానీ, చదువుకు సంబంధించినటువంటి పోటీ పరీక్షల్లో కానీ మంచి విజయాలు సాధించాలని ఈ 80వ స్వాతంత్ర దినోత్సవ వేదికగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్.